నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మీటింగ్‌లో మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారండి. నాకు అర్థమైంది ఏంటంటే, అందులో రేపు జూన్, జూలైలో ఒక ఆవిడ రిటైర్ అవుతున్నారంట. ఆవిడ కొన్ని సమస్యలు చెప్తుంటే ఈయనకి అర్థం కావట్ల. మళ్ళీ రిపీట్‌గా అడిగారు. ఈ సమస్యలన్నీ ఎప్పటినుంచో ఉన్నవే. ఏ వ్యక్తి వచ్చినా సరే సినిమాల్లో ఒకే ఒక్కటి సినిమాలో 'అర్జున్' వచ్చినట్టు పరిష్కరించడం ఎవడి వల్ల కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా గూడా ఏదో ఒక చిన్న లోటు ఉంటుందండి. ఈ ఎంప్లాయీస్ కూడా చాలా చక్కగా ఏ ఎండకి ఆ గడువు పట్టుకున్నట్టు భజన. ఆయనొచ్చారు ఎళ్ళిపోతారు. మహా అయితే గంట కూర్చుంటారు. ఈ గంటలో పాపం ఆయన అన్నీ వినేసి సినిమాల్లో ఒకే ఒక్కటి సినిమాలో 'అర్జున్' గారిలాగా పరిష్కరించేస్తారనుకోవడం చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారో లేదో నాకు తెలీదు గానీ, రాజకీయాలైతే తెచ్చుకున్నారండి. నో డౌట్ అందులో. అలానే పవన్ కళ్యాణ్ మించిపోయిన యాక్టర్సు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈయనొచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఎంప్లాయీస్ కూడా ఈ మధ్య చేస్తున్నారండి. నాకు తెలిసి అండి పంచాయతీరాజ్ శాఖలో జరిగే అవినీతి ఎక్కడా జరగదు. అందరూ తోడు దొంగలే. అందరికీ తెలుసు. తెలిసి ఈ ఎంప్లాయీస్ కూడా అసలు ఎంత యాక్టర్స్ అంటే ఎంత బాగా అసలు చెప్తారంటే, ఆ సమస్యని నిజంగా ప్రజల కోసమే అన్నట్టు చేస్తారండి. మనం నిజంగా పంచాయతీ ఆఫీస్‌కెళ్ళి ఏదైనా సమస్యను చెప్తే, మనల్ని కుక్కలను చూసినట్టు చూస్తారు. ఇది అందరికీ తెలిసినవే. దయచేసి సినిమాల్లో ఏదో రాజకీయ నాయకులు బయట చేసేసినట్టు బయట ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. చేస్తే అతను నిలవలేడు ఎక్కువ ఎక్కువ రోజులు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించి నాలాంటి సామాన్యులకు గూడా అవకాశం నెలకొకసారైనా సరే ఏదైనా గవర్నమెంట్ శాఖల్లో లోటుపాట్లుండి, దాంట్లో ఏవైనా అవకతవకలుంటే నాలాంటి సామాజికులు కూడా అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంటే ఉన్న బొక్కలన్నీ బయటపెడతాం. ఆ అవకాశం సామాన్యులకివ్వరు. దగ్గరికే రానివ్వరు. మొన్న పిల్లలు ఆయన పక్కన కూర్చుంటే సెక్యూరిటీ గార్డులొచ్చి పాపం ఆళ్ళ పక్కకు జరిపేస్తారు. ఈయన దగ్గరికొచ్చి ఇవన్నీ మామూలే మీడియాలో మార్కులేసుకోవడానికి, మనల్ని హైప్ చేసి మనకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి. ఇవే చేయలేనోళ్ళు పంచాయతీ శాఖలో నాకు తెలిసి ఏ శాఖ అని కాదు గవర్నమెంట్ దాంట్లో ఏ శాఖలో కూడా ఏ రాజకీయ నాయకుడు ఎవడు ఎంత మోనార్కొచ్చినా కూడా అవినీతిని ప్రక్షాళన చెయ్యలేరు. ఇది అందరికీ తెలిసినదే. సరేనా అండి? దీన్ని గమనించి దయచేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీ యొక్క అద్భుతమైన యాక్టింగ్‌ని ఆపండి. మంత్రులు, మినిస్టర్లు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆ యాక్టింగ్ ఆపండి. అది మీకే ప్రమాదం రేపొద్దున్న. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.